గాంధీ గారు పుట్టిన దేశంలో కత్తికి కత్తి ప్రాణానికి ప్రాణం అని చెప్పడం పొరపాటి. కానీ తుపాకీతో రాజ్యం సంపాదించొచ్చని సంఘ విద్రోహి ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంటే దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి. మనిషి మనిషిని ప్రేమించాల్సిన సమాజంలో మనిషే మనిషిని చంపుకునే దౌర్భాగ్యం స్థితికి చేరుకున్నాడు. దీనికి కారణం డబ్బు, అధికారం, పెత్తనం. ఈ మూడు రాజకీయం అనే విషవృక్షానికి పుట్టిన మూడు కొమ్మలు. అందుకే 5 సంవత్సరాల్లో కోటీశ్వరులైపోవటానికి ఒకే ఒక మార్గం రాజకీయం అని తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఈ రాజకీయం అనే వ్యాపారాన్ని ఎన్నుకున్నారు. నిస్వార్థ పరుల్ని, నిజాయితీ పరుల్ని పంపించాల్సిన అసెంబ్లీకి రౌడీల్ని పంపుతున్నారు. మీ ఎమ్మెల్యే గాంధీ గారి శిష్యుడు అని చెప్పుకోవడానికి మీరు ఇదివరకు గర్వపడేవారు. మీ ఎమ్మెల్యే గూండా అని చెప్పుకోవడానికి మీరు ఈరోజు సిగ్గుపడడం లేదు, కానీ గర్వపడుతున్నారు. నేను ఎన్నికైతే అసెంబ్లీకి రౌడీనవుతానని ప్రచారం చేశాడు వీడు. అందుకే అపనింద ఉండకూడదని అసెంబ్లీకి రాజీనామా చేసి ఈ రోజే రౌడీని ఇతన్ని హత్య చేశాను. మీరెంతో విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేని చేశారు. తల్లిదండ్రుల్ని కాపాడుకోలేని నేను ప్రజల్ని రక్షించలేని తెలుసుకుని రాజీనామా చేశాను.